భగవంతుని యొక్క అనుగ్రహ ప్రసరణము జరిగితే తప్ప తపస్సు చెయ్యగలిగినంత శక్తిని ఎందుకు కట్టబెడతాడు? 2 గంటలు ఇవాళ తపస్సు చేసిన ఫలితం ఒకటి ఖాతాలో వెయ్యాలి అంటే దాని యోగ్యతలు చూడకుండా అవకాశం ఇస్తాడు ఆ ఈశ్వరుడు. వీడికి ఫలితం ఇవ్వచ్చా చూసి ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఇక్కడికి వచ్చాడు పాపం, ఆయన తప్పేం లేదు, కానీ కునుకుతున్నాడు. ఏమిటి ఉపయోగం? కునకకుండా నిలబడి ఆ వినడం మీద మనస్సు నిలబడాలి అంటే స్నానము కారణమవుతుంది. స్నానం అంటే బాహ్యమునందు కేవలము స్నానము కాదు, నీటికి మనసుని నిలబెట్టే శక్తి ఉంది. అంటే నేను ఇదేదో గొప్ప కోసం చెప్తున్నానని మీరు అనుకోకండి. మా చిన్నతనంలో 4 గంటలకి నిద్ర లేపి ముందు నువ్వు స్నానం చేసి నమస్కారం చెయ్యాలని లేపేవారు, చదువుకోమని లేపేవారు కాదు, భగవత్ సంబంధం చెప్పి నిద్ర లేపాలి. అందుకని నిద్ర లేపి నూతిగట్టు దగ్గరికి వెళ్ళి ముందు నీళ్లు పోసుకురా, ఒళ్ళు తర్వాత రుద్దుకుని స్నానం చేద్దు కానీ ముందు నీళ్లు పోసుకురా అనేవారు. చేత్తో నీళ్లు తోడి తలమించి